కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైనే ఎంచుకోండి. జాబెల్లి అంత కోపమా సినిమా అసలు యాక్చువల్గా ధనుషే కనిపించింది నాకు. సినిమా ధనుష్ ఆల్రెడీ చెప్పాడు తన రెఫరెన్సెస్, సినిమా స్టోరీ చెప్పినప్పుడు హీరో వాళ్ళ అక్క వాళ్ళ కొడుకు కాబట్టి తనకి రెఫరెన్సెస్ కూడా ఇచ్చాడు. రెఫరెన్సెస్ తగ్గట్టుగా యాక్టింగ్ అయితే సూపర్ చేశాడు హీరో. ఇంకా సినిమా అంట ప్రజెంట్ లవ్ స్టోరీస్ ఎలా ఉన్నాయి, ఆ వైపు తగ్గట్టుగా ఉన్న సినిమా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్. సినిమా అయితే ఇంకెక్కడ నాకు బోర్ అనిపించలే. టేకింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. హీరోయిన్ ఇంకా ఫ్రెండ్స్తో వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా. హీరో యాక్టింగ్ ధనుష్ వాళ్ళ కుటుంబం కాబట్టి ఇంకా మ్యాక్సిమం అన్ని సీన్లలో నాకు ధనుషే కనిపించాడు యాక్చువల్గా. ఇంకంటే ధనుష్ 2 అంటే ధనుష్ని చూసినట్టే అనిపించింది. ఆ వాకింగ్ స్టైల్ కానీ, ఆ డైలాగ్ డెలివరీస్ కానీ, ఆ స్వాగ్ కానీ మొత్తం ధనుష్. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అమ్మా. యాజ్ ఏ ధనుష్ రైటింగ్స్కి స్క్రీన్ ప్లే ఫ్యాన్గా ప్రజెంట్ జనరేషన్కి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. పార్ట్ 2 ఇన్ ద ఎయిర్లో ఉంది పార్ట్ 2. ఇంకా నేల మీదకి రావడానికి ఈ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత వస్తుంది. బాగా నచ్చిన సిచ్యువేషన్ వాళ్ళ రాజేష్ అనే ఫ్రెండ్ ఒకడు ఉంటాడు. అలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కడికి ఉండాలి. రాజేష్ లాంటి ఫ్రెండ్ ఉంటే మనకి లవర్ లేకపోయినా పర్లేదు, అది మాత్రం మిస్ అవ్వకండి. రాజేష్ అనే ఫ్రెండ్ మాత్రం మీ లైఫ్లో ఎవడొక్కడికి ఉండే ఉంటాడు. అలాంటి ఫ్రెండ్ ఉండడం వల్ల మనకి లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. లవ్ అన్నీ వేస్ట్ బ్రో. అలాంటి ఫ్రెండ్ కోసమైనా సినిమాకి వెళ్ళాలి. మనకి బ్రేకప్ అయింది కాబట్టి. నెక్స్ట్ మాలాంటి యంగ్ ఫిలిం మేకర్స్, అప్కమింగ్ ఫిలిం మేకర్స్కి ఇలాంటి స్టోరీస్ అనేవి ఒక బూస్టప్ ఇస్తాయి. అంటే ఇలాంటి స్టోరీస్తో కూడా మేము రావచ్చు అని. అందుకే మనలాంటి యంగ్ డైరెక్టర్స్ ఎవరైనా ఇన్స్పిరేషన్ అవ్వాలంటే సినిమాకి వెళ్ళండి. హ్యాపీ ఎండింగ్, పర్ఫెక్ట్ క్లైమాక్స్. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు, కానీ ఫ్యామిలీతో కాకుండా లవర్స్తో ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా బాగుంటుంది. రేటింగ్ 5/4.